పొన్నం ప్రభాకర్ కూడా మరి ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా మాజీ ముఖ్యమంత్రి అని కావచ్చు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని కావచ్చు మెన్షన్ చేయలే. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టాశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలి అని చెప్పేసి ఏదో పెట్టిండు. బట్ అక్కడెక్కడా కూడా క్యాడర్ని మెన్షన్ చేయలేదు. బట్ ఇది కొంచెం విషాదకరమైనటువంటి అంశం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే గౌరవప్రదంగా తెలంగాణోడిపై తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా గౌరవించుకోవాలి. ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు, లేకపోతే ఏదో ఇంకో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినట్టు ఎందుకు అదంతా? ఎందుకు అని అంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారంలో ఎవరు శాశ్వతంగా ఉండరు. ఇవాళ గతంలో వారు ఉన్నారు, ఇప్పుడు మీరున్నారు, రేపటి నాడు ఎవరు వస్తారో కూడా అది మీకు తెలియదు. సో దయచేసి నేను ఏమంటా ఉన్నా అంటే విద్వేషాలకు రెచ్చగొట్టకండి. ఇలా మీరు ఈ పార్టీ నాయకునికి గౌరవం ఇవ్వకపోవడంతో ఏం జరుగుతుందని అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుని అభిమానులు కావచ్చు, ఆ పార్టీ శ్రేణులు కావచ్చు మీకు గౌరవం ఇవ్వడం బంద్ చేస్తారు.